ఇక్కడ ఇసుకొండల దగ్గర ఉన్నాం. ఈ థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఇక్కడికి అనేక మంది ఈ టూరిస్టులు వచ్చారు. ఈ టూరిస్టులు వచ్చి ఈ ఇసుకొండల మీద బైకులతో వాటితోటి విన్యాసాలు చేస్తున్నారు. కనపడుతున్న రైడ్స్ ఏదో సినిమా షూటింగ్ కాదు. ఇది అమెరికాలోని ఆర్జానా రాష్ట్రంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ ఎడారి ప్రాంతమైన యోమాలో ఇక్కడ ఈ ఇసుక ఇలాగా అమెరికాలోని వివిధ దేశాలకు చెందిన వ్యక్తులు అలాగే మన ఇండియా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ బైక్ రైడ్లు అలాగే 4 వీలర్స్ రైడ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వెహికల్స్ పుట్టిన 3 రోజుల నుంచి కూడా కార్లు అంతా కూర్చుంటారు. దాంట్లో వీళ్ళకి ఈ కార్లు అన్నా వెహికల్స్ అన్నా చాలా ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా ఇక్కడ అనేక రకాలైన పోటీలు జరుగుతూ ఉంటాయి, వీళ్ళు చూస్తూ ఉంటారు. దాంతో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సినీ పక్కీలో టూరిస్టులు అందరూ బయలుదేరి హ్యాపీగా గడపడానికి బయలుదేరారు. ఈ టూరిస్ట్ ప్లేస్ అటు కాలిఫోర్నియా రాష్ట్రం శాండిగోకి అలాగే అమెరికాలోని ఆర్జానా రాష్ట్రంలోని ఈ ఎడారికి మధ్యలో యోమా అనే ఈ ఇసుక దెబ్బలు శాండ్ డ్యూస్ అంటారు, ఇసుక దెబ్బలు ఉన్నాయి. ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ 4 వీలర్స్ పెద్ద పెద్ద బస్సులు లాంటివి అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అక్కడ అందరూ పడుకోవడానికి అలాగా అందులోనే వంటలకి అక్కడికి తీసుకొస్తారు. గుడారాలు వేసుకుంటారు. గుడారాలు వేసుకుని ఇక్కడే రాత్రి కూడా ఎంజాయ్ చేసి మొత్తం మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి తమ కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. ఇక్కడ శాండిగోలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన ఇండియాకి చెందిన తెలంగాణకు చెందిన అలాగే చెన్నైకి చెందిన బాబు అండ్ అర్చన కుటుంబం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఈ యోమా శాండ్విచ్లో ఎలా ఉంది ఏంటో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లోనే మనం ఎలా ఉంది ఏంటో అనేది తెలుసుకుందాం. వాట్ ఇస్ యువర్ నేమ్ సార్? ఉదయ్ గారు. యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? San Diego. Which country? India. Which state? Telangana. In the Thanksgiving day, entire family come to this place and enjoy. What is the name of this place? San Diego. Okay. Nice meeting. Yes, sir. San Diego. Your good name, sir? Babu. Madam? Archana. You are from India? Chennai, Tamil Nadu. Okay. How is your experience? We just got play. Okay. You are enjoying a lot. Yeah, I'm gonna enjoy a lot. Today is Thanksgiving Day. Tomorrow is Black Friday. Yeah. Okay, next week. This is America Telugu uncle MJ Garaju Valga. Okay, thank you. Okay. ఈ యోమా ఇసుక దెబ్బలకి మన ఇండియా నుంచి తెలంగాణ నుంచి అలాగే చెన్నై నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అమెరికాలోని వివిధ ప్రాంతన్స్ రావడం జరిగింది. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి స్పానిష్కి మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉన్నారు అలాగే కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి ముందు ఇక్కడ పక్కన పిల్లల్లో వాళ్ళ లెవెల్లో ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఆ తర్వాత వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఏంటి అనేది ఈ యోమాలో ఉన్నటువంటి శాండ్విచ్ యొక్క ప్రాముఖ్యత, ఈ శాండ్విచ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనేది మాట్లాడదాం. కాబట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం వెళ్దాం. పేరెంట్స్ మమ్మీ అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆర్జానాలో ఎడారిలో ఉన్నటువంటి యోమా ప్రాంతానికి పిల్లలతో ఈ కుటుంబ సభ్యులు ఇలాగ రావడం జరిగింది. పిల్లల్లో ఒక పక్కన ఈ బైకులతో రైడ్స్ అలాగే ఇసుకలో దెబ్బల్లో ఆడుకుంటుంటే ఈ పెద్దలు కూడా వాళ్ళు కూడా వచ్చి అక్కడే రాత్రి కూడా ఉండి ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విన్యాసాలని చాలా బాగున్నాయి. సినీ పక్కీలో ఈ విన్యాసాలన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. ఇది
ఇక్కడ పరిస్థితి. From which place? Where are we from? Your first time? Because today is the Thanksgiving Day. Tomorrow is the Black Friday. Yeah. I am enjoying a lot. Wow. Well, you are also enjoying with your family members. Yeah. What is your... Hello sir, how are you? Fine, how are you? Where from? We're from here. Okay. Yeah, we live here. San Diego. Okay. Nice meeting. Yeah, good meeting you. Thank you. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఈ శాండ్ డ్యూస్, దీన్ని ఇసుక దెబ్బలు అంటాం. ఈ ఇసుక దెబ్బలు ఈ గాలి ద్వారా ఇసుక కొట్టుకొచ్చి ఇక్కడ దెబ్బలుగా ఏర్పడుతుంది. ఇది సహజసిద్ధంగా ఉంటుంది. ఈ గాలి వచ్చినప్పుడు ఈ ఇసుక ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ 2024 నవంబర్ ఆఖరి శుక్రవారం రోజున ఇక్కడ బ్లాక్ ఫ్రైడే పండుగ చేసుకుంటారు. అలాగే ఆ ముందు రోజుని ఈ థ్యాంక్స్ గివింగ్ డే కూడా ఉండటం వలన అమెరికా నలుమూలల నుంచి కూడా ఈ యూమా ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ ఈ రాత్రి క్యాంపెయిన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాగి తాగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి రకరకాల ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతూ ఉంటారు. ఇక్కడే వచ్చే టూరిస్టుల కోసం అద్దెకి ఇవ్వడానికి ఇలాగా ఈ 4 వీల్స్, అలాగే ఈ బైకులు కూడా అద్దెకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే కార్లు కావాలితే కార్లు, జీపులు కావాలితే జీపులు ఇలాగా అద్దెకిస్తూ ఉంటారు. అలాగా అద్దెకిచ్చిన వాళ్ళు అక్కడ ఆ ఇసుక దిబ్బల్లోకి వెళ్ళి ఆ ఇసుక దిబ్బల్లో రైడ్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎంజాయ్ చేస్తారు. సినీ మోడల్లో వీళ్ళు ఈ రైడ్ చేస్తారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ అమెరికా వాళ్ళకి ఈ కార్లు అలాగే వెహికల్స్ చాలా ఎక్స్పీరియన్స్. దాంతో వీళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు. అక్కడే వండుకు తింటూ ఉంటారు. ఈ ఎడారి ప్రాంతంలో గాలుల ద్వారా ఇసుక దిబ్బలుగా కొంత ప్రాంతం ఏర్పడుతుంది. వీటినే మనం శాండ్ డ్యూస్ అంటాం. ఇసుక తెన్నుల్లో ఎడారిలో ఉన్నటువంటి ఇసుక నిక్షేపాల ద్వారా ఏర్పడిన ఈ కొండవాళ్ళ ప్రాంతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది అనేక ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాంతాల్లో ఈ మధ్యన ఎక్కువగా ఈ వెహికల్స్తో రేస్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ చూసి పిల్లలు కూడా అలా ఉంది. మనం చూసుకుంటే అర్జెంటీనాలో ఈ శాండ్ డ్యూస్ ఉంది. దీన్ని డోనా ఫెడ్రిక్ అంటారు. పెరులో కూడా ఉంది, సిరిలో ఉంది, అలాగే చైనా దేశంలో ఉంది, ఇరాన్లో రిగ్ అనే ప్రాంతంలో ఉంది, ఒమెన్లో కూడా ఉంది, సహారాలో కూడా ఉంది, నబీలియాలో కూడా ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, అమెరికాలో ఈ కూడా ఉంది, ఫ్రాన్స్లో కూడా ఉంది. మనకి ఎక్కువగా ఈ గల్ఫ్ కంట్రీస్ దుబాయ్లోని అలాగే అమెరికాలో కూడా ఇది చాలా ఫేమస్. ఇప్పుడు మనం అమెరికాలో యూమా అనే ప్రాంతంలో ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేస్తారు. మేము అమెరికా తెలుగు అంకుల్ మేము బయలుదేరి ఈ యూమా ప్రాంతానికి వచ్చాం. యూమా ప్రాంతానికి వచ్చి ఇక్కడ చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. అమెరికా తెలుగు అంకుల్ మీకోసం ఈ వీడియోని పోస్ట్ చేసాం. కాబట్టి ఈ వీడియో ఎలా ఉంది, బాగుంటే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎంజీకే రాజు అమెరికా తెలుగు అంకుల్ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ ఇసుక దెబ్బల్లో ఎలాగా ఈ వాహనాల ద్వారా విన్యాసాలు జరిగినాయి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన యూత్ ఇలాగా జెండాలు పట్టుకుని వాళ్ళు ఒక గ్రూపుగా బయలుదేరి ఆ ఎత్తు పల్లాల్లో ఈ వాహనాలతో రకరకాల ఫీట్లు చేస్తున్నారు, అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా గ్రూప్ కింద వచ్చారు. పెద్దలేమో అక్కడ టెంట్లు అవి వేసుకుని అక్కడ ఉంటే ఈ పిల్లల మటుకి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ శానిటీస్లో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఉంటాయి. కొందరు ఒంటిలో ఉండి చోట ఒంటిల మీద వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎట్లంతో వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? వెరీ గుడ్. యు ఆర్ ఎంజాయింగ్? You are enjoying?
Today? Thanksgiving Day. You are celebrating here. Okay? You are enjoying. Okay, go. This is America Telugu uncle. Volga. Okay.